అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కింగ్ వెదర్ అప్డేట్స్. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే ఇప్పటికే మనకు వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయండి. ఇక ఇప్పటికిప్పుడు ఈరోజు సాయంత్రం వరకు కూడా మనకు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అయితే కురవడం జరిగింది. ఇక ఈరోజు అయితే మనకు ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయి ఏంటనే వివరాలన్నీ కూడా తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేయండి, తెలిసిన వాళ్ళకు వీడియోను షేర్ చేయండి. చాలామంది మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉన్నారు. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వారందరూ కూడా ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవడం జరుగుతుంది. ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ముఖ్యంగా ఆదిలాబాదు, ఆసిఫాబాదు, నిర్మల్, నిజామాబాదు, జగిత్యాల, మహబూబాబాదు, యాదాద్రి, రంగారెడ్డి, హైదరాబాదు, మేడ్చల్, వికారాబాదు, మెదక్కు, కరీంనగర్ జిల్లాల్లో మనకు మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అయితే ప్రకటించింది. ఇక ఈ జిల్లాలకు మనకు ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేసింది. ఇక మంచిర్యాల, సిరిసిల్ల, భద్రాద్రి, ఖమ్మం, నల్గొండ, వరంగల్, జనగాం, సిద్దిపేట, వనపర్తి, మహబూబ్ నగర్లో ఉరుములు మెరుపులతో పాటు ఈదురుగాలులతో కూడినటువంటి వర్షాలు పడతాయని ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేస్తూ వాతావరణ శాఖ అయితే ప్రకటించింది. ఇది తెలంగాణకు సంబంధించి. ఇక ఏపీ విషయానికి వస్తే మనకు ఏపీలో ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, మనకు రాయలసీమ జిల్లాలోనే అక్కడక్కడ కూడా కొన్ని జిల్లాల్లో వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయండి. ఇక నిన్న సాయంత్రం గుంటూరు, మనకు ఉత్తర కోస్తా జిల్లాల్లో అక్కడక్కడ కూడా వర్షాలు అయితే కురవడం జరిగింది. కాబట్టి రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తాజా వాతావరణ సమాచారం ఇది. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి.